అది ఒక అదృష్టం. అదృష్టం ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో, మన జర్నీని ఎలా మారుస్తుందో కూడా తెలియదు. కాదు, మీరు అంత సున్నితమైన అమ్మాయి, మరి ఆ నెగిటివ్ రోల్స్ అసలు ఎట్లా చేస్తున్నారు? ఏమో, నా మనస్తత్వానికి దానికి అసలు కంపారిజనే లేదు కదా. యాక్చువల్లీ ఏంటంటే నా ఐస్ కొంచెం అలా ఉంటాయి కదా, విలన్ టైప్లో. నాకు వచ్చినవన్నీ విలన్ క్యారెక్టర్లు. నాకు సాఫ్ట్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. ఓకే. కానీ నాకు ఎందుకో తెలీదు అన్ని విలన్, మీరు విలన్ గానీ సూట్ అవుతారు అంటే. నేను ఫస్ట్ నుంచి కూడా విలన్ క్యారెక్టర్లు చేయడం వల్ల దాన్ని కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల నాకు ఇలా కానీ నాకు ప్రతి సీరియల్ కూడా నాకు మంచి లైఫ్ ఇచ్చింది. నేను ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక ఇల్లు నాకంటూ ఒక పర్లేదు. నాకు వచ్చిన దాంట్లో నేను ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలా క్యాన్సర్ పేషెంట్స్ కానీ అక్కడ ఫుడ్ డొనేట్ చేయడం కానీ అది చేస్తుంటాను. ఇది ఎలా అలవాటు అయింది చారిటీ? అది ఎలా అంటే చిరంజీవి గారి వల్లే, సార్ వల్లే సీరియస్గా. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద స్థితిలో ఉన్నా బ్లడ్ డొనేషన్ కానీ, అంటే చాలామందికి ఫుడ్ పెట్టడం కానీ, ఒక ఆర్టిస్ట్కి లేదు సార్ నాకు ఇది లేదు అంటే వచ్చిన వాళ్ళకి వెంటనే ఆదుకోవడమే కానీ, ఆయన కోసం ఎంత మాట్లాడినా చాలా తక్కువ మేడం. మీరు ఏమైనా అనుకోండి, నిజం. ఆయన కోసం ఎంత మాట్లాడినా అది చాలా తక్కువ. ఆయన పసి మనసు తత్వం, అది ఆయన స్మైలు, అది ఎంత చెప్పినా చాలా తక్కువ అంతే. అది ఆయన అంటే నాకు ఒక గాడ్ లాగా. నాకు ఎందుకో తెలీదు, చెప్పడం అని కాదు కానీ ఎందుకో నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ప్రభావం మీ మీద అయితే చాలా పరోక్షంగా అయితే ఉంది. నేను సార్ని కలవలేదు, సార్తో ఒక్క ఫోటో కూడా దిగలేదు. అంటే నేను ఎప్పుడు అనుకుంటామాట దేవుళ్ళతో మన ఫోటో దిగద్దులే. కాదు, ఎప్పుడైనా ట్రై చేశారా మెగాస్టార్ని కలవాలి అని? లేదా ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నారు కాబట్టి మూవీస్లో ట్రై చేద్దాం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్లో, అలా ఎప్పుడైనా ట్రై చేసి? అంటే నేను శృతి హాసన్ టైప్ మాట, లోపల అనుకుంటాను కానీ బయటికి చెప్పలేను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోపల అనుకుంటా, చాలా అనుకుంటా. ఎలా అంటే పవన్ సార్, నాకు పవన్ సార్ అన్న చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను చాలా బిగ్ ఫ్యాన్ని. అంటే మొత్తం మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ కాని వాళ్ళు ఉంటారా? నాగబాబు సార్ అన్న, మన మెగాస్టార్ అన్న చాలా చాలా ఇష్టం. నాగబాబు సార్తో మీకు డైరెక్ట్ ర్యాపో కదా. అంటే నేను 3 years నేను సార్తో వర్క్ చేశాను కదా, ఉంటుంది కదా. తన సపోర్ట్, సార్ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఏదో తెలియని ఒక ప్రేమ, అభిమానం వాళ్ళ కోసం దేనికైనా రెడీ ఉంటాను అంతే. ఓకే. బేసిక్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సార్ పేరు చెప్పగానే సరే ఇస్తాను అని చెప్పి వెంటనే వచ్చామాట. ఇంకా అంటే నేను చెప్పడం ఏంటంటే సార్ కోసం ఎంత చెప్పినా అది తక్కువే మేడం. ఎందుకంటే అది అంటే ఒక ఆర్టిస్ట్గా చాలామంది ఇప్పుడు ఎంతోమందిని అడిగినప్పుడు ఆర్టిస్ట్లు అవ్వడానికి వెనుక ఉన్న కారణం ఎవరు అంటే, అన్నయ్యని చూసి వచ్చాను, మెగాస్టార్ ఇన్స్పిరేషను, ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం, అందుకే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అనేవాళ్ళు చాలామంది. నాకు చిన్నప్పుడు మన ఊర్లో, మీకు ఐడియా ఉంటుందో ఉండదో తెలియదు కానీ, ఒక వినాయక చవితికి మూవీస్ వేస్తారు స్క్రీన్ పెట్టి. అది అంటే తెర టైప్లో తెర కట్టి వేస్తారు. అప్పట్లో జరిగేవి తిరునాళ్ళు అలాంటివి ఉంటాయి. మా ఏరియాలో ఎప్పుడు వినాయక చవితికి సార్ సినిమాతోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ఫుల్ మా ఏరియా అంతా సార్ ఫ్యాన్స్ అన్నమాట. నా ఊహ తెలిసే ఇంద్ర మూవీ నాకు చాలా ఇష్టమైన, అది డైలాగ్స్లే కానీ అది సార్ ఐస్తో చేస్తారు, ఐస్తో మ్యాజిక్ చేస్తారు. అది చూసి ఒక డైలాగ్ చెప్తే ఆయన అసలు ఎలా అంటే అది ఎంత మామూలుగా మేము ట్రై చేసినా మాకు రాదు. అది ఎంత డెడికేషన్ అసలు బాగా అనిపిస్తుంది. ఆయన చూడడం కానీ, ఆయన చెప్పడం కానీ, ఆ డైలాగ్ కానీ, అది మాటల్లో చెప్పలేను. ప్రతి మూమెంట్ ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఒక స్టెప్ వేసినా అలానే ఉంటుంది, ఫైట్ చేసినా ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది అక్కడ. అవును, ఆయన డాన్సే కానీ, ఆయన డైలాగ్సే కానీ, ఆయన మాట, ఆయన మనసు, బా సూపర్. ఇంకా శృతి హాసన్ మా ముందు కూర్చుంది మొత్తానికి. అంటే అది లోపల నేను ఫీల్ అవుతాను కానీ బయటికి చెప్పలేను. అబ్బా సారీ రా, లోపల ఫీల్ అవటం బాగుంది కానీ అది బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందా అనిపిస్తుంది. ఎస్, ఇంద్రాలో సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్. అందులో కానీ ఏముంటది కదా సాంగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా నైస్. మీరు ఎంజాయ్ చేశారా?
ఆ ఏజ్లో ఆ ఏజ్లో అయితే అసలు నేను చాలాసార్లు మా ఇంట్లో అంటే నేను దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా, నేను నాకు ఎప్పుడు ప్రతి మంత్ నేను ఒక డబ్బులు దాచుకోవడం నాకు అలవాటు అన్నమాట. చిన్న మట్టిది తీసుకొని ఒక డిబ్బీ తీసుకొని అందులో డబ్బులు దాచుకోవడం నాకు బాగా అలవాటు. ఇప్పుడు కూడా నేను చేస్తా, అలా దాచుకుంటాను డబ్బులు. ఇంకా అవి పగలగొట్టి మూవీకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మా అన్నయ్య సినిమా పిచ్చి ఉంది కొంచెం, చాలా అంటే సినిమా పిచ్చి కాదు కానీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, చూడాలి, నాకు చూడాలి, నేర్చుకోవాలి.